నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 27 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5:45, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:41. ఈరోజు తిథి అమావాస్య ఉదయం 8:33 వరకు. తదుపరి పాడ్యమి తిథి ప్రవేశము. అయితే అది తెల్లవారుజామున 5:02 వరకు ఉంటుంది. అయితే నక్షత్రము రోహిణి నక్షత్రము రాత్రి 2:50 వరకు. తదుపరి మృగశిర నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 7:43 నుంచి 9:08 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:20 నుంచి ఉదయం 9:12 వరకు. మరలా తిరిగి రాత్రి 11:06 నుంచి రాత్రి 11:51 వరకు. అయితే రాహుకాలము మధ్యాహ్న సమయంలో 2:37 నుంచి సాయంత్రం 5:04 వరకు. యమగండ కాలం ఉదయం 8:59 నుంచి ఉదయం 10:59 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:09 నుంచి తెల్లవారి 5:57 వరకు. కొన్ని పంచాంగాలలో 4:57 వరకు గోచరిస్తున్నది. అయితే అభిజిత్ ముహూర్తము ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఇంట్లో అనుకోని విషయాల్లో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఒత్తిడికి గురి కాకుండా ఈ రోజును సామాన్యంగా గడిపే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. కొత్తగా ఏ ప్రయత్నాలు ఈ రోజైతే మొదలు పెట్టకండి. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఈ రోజును క్యాజువల్గా నడిపే ప్రయత్నమే చేయండి, కానీ కొత్తగా ఈరోజు ఏదీ మొదలు పెట్టకండి, ఏ నిర్ణయాలు తీసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయంలో శనిదేవుడికి నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం కానీ లేదా నువ్వులతో దీపం పెట్టడం కానీ చేసినట్టయితే శనిగ్రహ సంబంధిత ఏమైనా దోషాలు కానీ అడ్డంకులు కానీ తీరిపోయే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి మీరు ఓర్పుతో సహనంతో ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. అగ్రెసివ్ నేచర్తో కానీ కోపంతో కానీ ముందుకు వెళ్ళినట్టయితే మీ యొక్క నెట్వర్క్ కానీ, అంటే మీ యొక్క సంబంధీకులు, మీరు పనిచేసే చోట మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మీకు ఎగెయినెస్ట్ అయ్యే అవకాశము, వ్యతిరేకతను ప్రదర్శించే అవకాశము కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే వాహనాల మీద మీరు ప్రయాణం చేసినా కానీ లేదా వాహనాలు మీరు సొంతంగా నడపడం కానీ ఇలాంటి విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. వాహన ప్రమాదాలు చాలా ఎక్కువగా ఈరోజు గోచరిస్తున్నాయి. అదే మీకు చెప్పదగిన పరిహారము, శివాలయంలో శివుడికి అభిషేకం చేయించుకున్నట్టయితే ఉదయం పూట మంచి ఫలితాలు పొందే అవకాశము, ఈ ప్రమాదాలు తప్పించుకునే అవకాశం గోచరిస్తోంది. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండేవారికి మీ యొక్క పలుకుబడితోనూ మీ మాట తీరుతోనూ పనులను చకచకా చేయించుకునే అవకాశం కనబడుతోంది. ప్రతి ఒక్కళ్ళు మీకు వ్యతిరేకత కాకుండా సానుకూలంగా స్పందించి మీ పనులు చేసి పెట్టే అవకాశం కనబడుతోంది. అయితే స్నేహితుల దగ్గర నుంచి ఆర్థిక సహాయం కానీ సలహాలు కానీ మీకు ఈరోజు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీకు కుటుంబంలోనూ కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ ఆహ్లాదకరంగా చక్కగా అన్యోన్యంగా గడిపే అవకాశము ఈరోజు గోచరిస్తోంది. వ్యాపారస్తులకు పెట్టుబడులకు ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు. ఈ రోజుని వృధా చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, లక్ష్మీ అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ అమ్మవారికి కుంకుమ పూజ మీ పేరు మీద చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన దిన ఫలితాలు, గ్రహస్థితులు, పరిహారాలు. నమస్తే.